హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిషర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్ స్టార్ లో తెలుగులో రిలీజ్ అయిన హే జునూన్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 20 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ చూస్తున్నా అంటేనే యాక్చువల్లీ నాకు నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే 3 or 4 months బ్యాక్ హాట్ స్టార్ లోనే ఆదా శర్మ గారు చేసిన ఒక సిరీస్ సేమ్ ఇలానే 20 ఎపిసోడ్స్ కంటెంట్ అయితే వచ్చింది. అంటే అప్పుడు ఆ టైంలో వీక్లీ రిలీజ్ లాగా 5 ఎపిసోడ్స్ అయితే వదిలేవాళ్ళు. పోనీ ఏమైనా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉందనుకుంటే ఆ సిరీస్ అంతా ఫుల్ చిరాకు ఉండేది చూసేటప్పుడు. కాకపోతే ఈ సిరీస్ విషయానికి వస్తే అన్ని ఎపిసోడ్స్ 16th May రిలీజ్ చేశారు. సో నాకు అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 day పట్టింది. ఫైనల్లీ సిరీస్ చూసాక నా పెయిన్ వచ్చేసి జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఎపిసోడ్ చూసాక ఏం సిరీస్ రా బాగా అనిపించింది. బట్ ఫ్రమ్ ఎపిసోడ్ 2 ఇట్ వాస్ టోటలీ ఇంట్రెస్టింగ్. కాకపోతే ఇన్ని ఎపిసోడ్స్ అవసరం లేదనిపించింది. అన్నెసెసరీ సీన్స్ ని ట్రిమ్ చేస్తే ఆల్మోస్ట్ 15 ఎపిసోడ్స్ దాకా తీసుకురావచ్చు. ఆల్సో దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ టచ్ ఫర్ ఫ్యూ క్యారెక్టర్స్ విచ్ ఆర్ అండర్ డెవలప్. సిరీస్ లో మోస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి డాన్స్ వర్సెస్ మ్యూజిక్. దీని మీదనే 80% ఆఫ్ ద స్టోరీ క్యారీ అవుతుంది. ఆల్సో ఇంత హెవీ ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ లో అందులోనూ పైగా డాన్స్ అండ్ మ్యూజిక్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ మ్యూజిక్ అండ్ డాన్స్ మెంటర్ రోల్ లో చేసిన ఇద్దరు క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదనిపించింది. ఎనీవే సిరీస్ వచ్చేసరికి 18+ అనమాట. సో పేరెంట్స్ తో చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. స్టోరీ అంతా కూడా ముంబైలోని ప్రెస్టీజియస్ అయిన ఆండర్సన్స్ కాలేజ్ లో ఎవ్రీ ఇయర్ గోట్ కాంపిటీషన్ లో సింగింగ్ టీమ్ కింద సూపర్ సోనిక్స్ గెలుస్తూ ఉంటుంది. అండ్ అదే కాలేజ్ లో ఉన్న డాన్స్ క్రూ కి కూడా సొంత టీం కావాలని ఉంటుంది. అండ్ సూపర్ సోనిక్స్ ని ఎలాగైనా బీట్ చేయాలనుకుంటారు. సో ఆ టీం ప్రిపరేషన్ లో వాళ్ళకి ఎదురైన హర్డిల్స్ అండ్ మెంటర్స్ రోల్ ఏంటి అండ్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అండ్ లాస్ట్ గేమ్ ఏమైనా చేయాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సిరీస్ లో పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ సాంగ్స్, డాన్స్ సీన్స్ ఇవన్నీ చాలా గుడ్ గా ఉంటాయి. బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ ఎమోషనల్ కనెక్షన్స్ టు ద సమ్ ఆఫ్ ద క్యారెక్టర్స్. అండ్ చాలా వరకు నేను ముందుగా చెప్పినట్టు అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ అన్నెసెసరీ రొమాన్సెస్ చాలా వరకు స్టోరీ మూమెంటమ్ ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి జస్ట్ వన్ టైం వాచబుల్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.